సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గగనతలానికి ఘనమైన రక్షణ, అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం, విపత్తుల్లో రుణాల వసూలుకు వేధించవద్దు, క్లిక్ దూరంలో 25 రకాల సేవలు, ఎలక్ట్రానిక్ షోరూమ్ చరవాణుల చోరీ కేసు, ఎలిమినేటర్లో గుజరాత్పై ఢిల్లీ విజయం, మధుమేహులకు వరం బార్లీ. ఈరోజు వార్తలను చూద్దాం. గగనతలానికి ఘనమైన రక్షణ సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసింది. అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ఈ సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబ్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, పుణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ ముఖ్య పాత్ర పోషించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనుకోవడం పెద్ద నిర్ణయమని, దేశంలో ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి ఒప్పందాలైనా, బడ్జెట్ అయినా అన్నింటా దేశానికి అనుకూలంగానే తమ సర్కార్ ఎల్లప్పుడూ పనిచేస్తుందని చెప్పారు. మంగళవారం పార్లమెంటు సముదాయంలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూటమి ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐరోపా సమాఖ్య, అమెరికాలతో ఒప్పందాల విషయంలో కూటమి ఎంపీలు ముందుగా ప్రధానిని అభినందించారు. అగ్రరాజ్యంతో ఒప్పందం వల్ల భారత్లోని తయారీదారులు, ఎగుమతిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బలపడతారని మోదీ చెప్పారు. విపత్తుల్లో రుణాల సుంకాలకు వేధించవద్దు. ప్రకృతి విపత్తుతో ప్రజలు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భాల్లో ప్రజలను పాత రుణ బకాయిలు కట్టాలని వేధించకుండా వారిని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 ఆరంభం నుంచి బ్యాంకులు అమలు చేయాలని పేర్కొంది. అమలుకు ముందు తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది. క్లిక్ రూపంలో 25 రకాల సేవలు. ఆస్తి పన్నే కాదు, వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పేరు మార్పునకు మ్యూటేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇలా 25 రకాల పౌర సేవలు క్లిక్ దూరంలో అందుబాటులోకి వచ్చాయి. పురపాలక శాఖ పోర్టల్ ద్వారా ప్రజలు వీటిని సులువుగా పొందవచ్చు. కావలసిన సేవలు ఎంచుకుని అవసరమైన వివరాలు అప్లోడ్ చేస్తే సంబంధిత కమిషనర్ లాగిన్కు వెళ్తాయి. వాటిని నిర్ధారించుకున్నాక గడువులోగా సేవలు అందిస్తారు. నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆన్లైన్ సేవలు కొత్త కానప్పటికీ ప్రజలు వాటిని సులువుగా పొందేలా ప్రభుత్వం పురపాలక పోర్టల్ను నవీకరించి ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు జాప్యాన్ని నివారించేందుకు ఇది దోహదపడుతుంది. ఎలక్ట్రానిక్ షోరూమ్ చరవాణుల చోరీ కేసు. పటమటలోని ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో 18 లక్షల రూపాయల విలువైన చరవాణుల చోరీ కేసు కొలిక్కి వచ్చింది. మొత్తం 6 నిందితులు ఈ నేరం చేసినట్లు తేలింది. వీరిలో 4 ప్రధాన సూత్రధారులు కాగా మిగిలిన 2 ఒక్కొక్కరికి 30,000 రూపాయలు ఇస్తామని చెప్పి విజయవాడకు తీసుకువచ్చినట్లు తెలిసింది. సీసీ ఫుటేజీల ఆధారంగా సిసిఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విజయవాడలోని సీసీ కెమెరాలో దొరికిన నిందితుల ఆచూకీ కనుక్కునేందుకు సిసిఎస్ పోలీసులు సెల్ టవర్ డేటాను విశ్లేషించారు. కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించారు. అలాగే క్రైమ్ డేటాబేస్ న్యాట్ గ్రిడ్ను ఆశ్రయించారు. నిందితుల ఫోటోలను అందులో అప్లోడ్ చేయగానే ఒక వ్యక్తి వివరాలు తెలిసాయి. అతడు బీహార్ రాష్ట్రానికి చెందిన గోవింద్ చౌదరిగా తేలింది. అతన్ని పట్టుకునేందుకు 2 బృందాలు పట్నాకు వెళ్లాయి. అక్కడి పోలీసులతో కలిసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న గోవింద్ చౌదరి చరవాణుల చోరీల్లో దిట్ట. ఇతడిపై బీహార్లో పలు కేసులు ఉన్నాయి. విజయవాడలో చోరీ చేసిన చరవాణులతో నేపాల్కు పారిపోయి
వాటిని అక్కడ అమ్మివేశాడు. నయీం సూరజ్లు బీహార్లోనే ఉండిపోవడంతో పోలీసులకు దొరికారు. వారిని సీతామర్హి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారిని ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకువస్తున్నారు. రోణం కుమార్ యాదవ్, జితిన్ కుమార్, ఫిరోజ్లు నేపాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం ఒక బృందాన్ని నేపాల్కు పంపించారు. ఎలిమినేటర్లో గుజరాత్పై ఢిల్లీ విజయం. ఢిల్లీ క్యాపిటల్స్ అదరహో ఆల్రౌండ్ సత్తా చాటిన ఆ జట్టు వరుసగా 4వ WPL సీజన్లో ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన ఎలిమినేటర్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. మొదట గుజరాత్ 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. షినెలి హెన్రీ, నందనీ శర్మ, మిన్ను మణి ఆ జట్టుకు కళ్ళెం వేశారు. బెత్ మూనీ టాప్ స్కోరర్. జెయింట్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించిందంటే ప్రధాన కారణం మూనీనే. 59కే 4 వికెట్లు కోల్పోయిన జట్టును ఆమె ఆదుకుంది. పట్టుదలగా నిలిచిన మూనీ జార్జియా వేర్హంతో 5వ వికెట్కు 61, కష్వీ గౌతమ్తో 7వ వికెట్కు 39 పరుగులు జోడించింది. మధుమేహులకు వరం బార్లీ. డయాబెటీస్తో సతమతమవుతున్నారా? ఆహారంలో చిన్నపాటి మార్పులతో మీ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో వాడుకలో ఉన్న బార్లీ మధుమేహ నివారణకు ఒక శక్తివంతమైన ఆయుధమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బార్లీలో పీచు పదార్థం, బీటా గ్లూకాన్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. బార్లీలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఈ వేగాన్ని నియంత్రించి రోజంతా శక్తిని స్థిరంగా ఉంచుతాయి. మన శరీర కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించినప్పుడు షుగర్ పెరుగుతుంది. బార్లీని క్రమంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి కణాలు చక్కెరను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. బార్లీలో ఉండే అధిక ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. స్థూలకాయం, మధుమేహం ఉన్నవారికి ఇది సరైన ఎంపిక. మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. బార్లీలోని పీచు పదార్థం గుండెను రక్షించడమే కాకుండా కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. టారిఫ్ తగ్గింపుతో రాష్ట్రానికి ఉపశమనం. భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా విధించిన టారిఫ్ను 25 నుంచి 18% తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. టారిఫ్ తగ్గింపు వల్ల రాష్ట్రం నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ఉచిత వైద్య సేవల్లో దేశానికి నమూనాగా ఏపీ. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఉచిత వైద్య సేవల విధానం దేశానికే నమూనాగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అండర్-19 ప్రపంచ కప్ సెమీఫైనల్ నేడు. అఫ్ఘాన్తో భారత్ ఢీ. ఆసియా కప్నకు స్నేహిత్. ITTF ATTU ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు ఫిదెల్ ఆర్ స్నేహిత్ బరిలో దిగనున్నాడు. ఈ రోజు నుంచి ఈ నెల 8 వరకు చైనాలో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు స్నేహిత్ ఎంపికయ్యాడు. క్రికెట్ నిబంధనల్లో MCC భారీ మార్పులు. ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మక మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ సిద్ధమైంది. క్రికెట్ నిబంధనల్లో ఏకంగా 73 మార్పులను ప్రతిపాదించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.